హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాము. ఈరోజు పిడికిరాల కుకింగ్ ఛానల్లో గుంత పునుగులు చేయబోతున్నాను. ఉదయం పిల్లలకు టిఫిన్గా దాంట్లో కావాల్సిన పదార్థాలు అరటి పిండి. నేను అరటి పిండి తీసుకున్నాను. ఉల్లిపాయలు నగదగినవి, కొంచెం కొత్తిమీర, క్యారెట్ తులుము, ఒక స్పూను జీలకర్ర. ఎలా చూడండి ఫ్రెండ్స్, ఎలా తయారు చేసుకోవాలో. ఇది ఉల్లిపాయల ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, క్యారెట్ తులము, కొంచెం కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ ఎక్కిస్తున్నావు కానీ బాగానే కట్ చేయ. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండాలి ఫ్రెండ్స్ అరటిపిండి అనేది. ఇలా గుంత పునుగులకి ఇలా ఉండాలి. చూడండి, కలర్ఫుల్గా అరటిపిండి ఇలా ఉంది. ఇలా చక్కగా మన క్యారెట్ తులుము వేసుకున్నాము, చక్కగా కొత్తిమీర వేసుకున్నాము, జీలకర్ర వేసుకున్నాము. అరుగుదలకి చక్కగా ఇలా ఇలా కలుపుకున్నాం కదా. ఇట్లా పెండెం పెట్టుకోవాలి. పెండెం పెట్టుకొని దానికి ఆయిల్ కంపల్సరీగా కొంచెం ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ రాసుకోవాలి. ఇంకా మీ ఇంట్లో గుంత పునుగులు ఉంటే ఇలా నాస్టిక్దైనా పర్వాలేదు, ఇనుముదైనా పర్వాలేదు, చక్కగా ఇలా నూనె ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఉంటేనే మంచిది ఫ్రెండ్స్, బాగా పొంగుతాయి. ఇలా ఆయిల్ కూడా ఇలా వేసుకున్నాక ఇది ఒక్కొక్కరు తీసుకొని ఇలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా చక్కగా పడుతున్నాయి. ఇలా ఇలా చక్కగా ఇలా కొంత నిండా వేసుకోవాలి. ఇలా చక్కగా అన్నిట్లకి ఇలా వేసుకోవాలి. ఇవి 10 నిమిషాల పాటు కాస్త కొద్దిగా పెద్ద మంట పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఎట్లాగా చక్కగా ఉడికిపోయినాయిగా మళ్ళీ తిరగేసుకోవాలి ఫ్రెండ్స్. నేను తిరగేసి చూపించలేదు, మళ్ళీ కొంచెం తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాక చూడండి చక్కగా ఇలా వస్తాయి. ఇలా మన చేతితో అయినా తీసుకోవచ్చు. చక్కగా ఇలా చక్కగా ఉడికిపోయినాయి. నేను చేతితోనే తీస్తున్నా ఫ్రెండ్స్. ఇలా చక్కగా ఉడికిపోయి ఇట్లా చక్కగా చూడండి. ఇట్లాగే ఇంకొక వాయి కూడా వేసుకోవాలి, చూపిస్తాను. ఇట్లాగే ఇంకొక వాయి ఆయిల్ వేసేసుకొని చక్కగా ఇట్లా కొంచెం ఆయిల్ వేసేసుకొని చక్కగా వేసేసుకోవాలి. వేసాం కదా, ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ కుక్కనిచ్చుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇలా బాగా రెడీ అయినాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. మనకు క్యారెట్ తులివేసాం కాబట్టి చక్కగా సూపర్గా రెడీ అయినాయి. ఇలా రెడీ అయినాయి కాబట్టి దీంతోపాటు రెడ్ చట్నీ ఇలా కాంబినేషన్ చూడండి. రెడ్ చట్నీ ఇలా కాంబినేషన్. రెడ్ చట్నీ అంటే టమాటాలు, పచ్చిమిరపకాయలు పచ్చడి చక్కగా రెడీ అయింది. ఇలా చేసుకొని మీ పొద్దున పూట మీ పిల్లలకు టిఫిన్గా రెడీ చేసుకోండి. బాగా చక్కగా సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము.
ఈరోజు ఫ్రెష్లు వచ్చి పిడిగిరాల కుకింగ్ ఛానల్లో వచ్చి మెత్తళ్ళు వంకాయలు టమాటాలు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వంకాయలు 1/4 కిలో వంకాయలు, టమాటాలు 3, పచ్చిమిరకాయలు 3, ఉల్లిగడ్డలు 2, మెత్తళ్ళు మనం ఒక 50 గ్రాములు మెత్తళ్ళు, కొత్తిమీర దీంట్లో కావాల్సింది. తయారు చేసే విధానం చూద్దాం రండి. ఇలా కలబెట్టుకొని 2 గంటలు ఇలా ఆయిల్ పోసుకొని ఇది కాస్త వేడెక్కాక ఇట్లా మెత్తలు వేసుకోవాలి. కాస్త వేడెక్కాక నూనె మెత్తలు వేసుకోవాలి. మెత్తళ్ళు బాగా కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. నూనెలో కొంచెం బాగా వేగాలి మెత్తలు. ఇట్లా కొద్దిసేపు వేయించుకోవాలి. అది కొంచెం వేగాలి. వేగుతున్నాయి కదా, కొంచెం సేపు వేగితే ఇలా కొద్దిసేపు వేగాలి. ఈ మెత్తళ్ళు అనేవి బాగా కడుక్కోవాలి. కాసేపు తోకలు వేకలు తీసేసి కొద్దిసేపు నానేసి నీళ్ళల్లో తర్వాత బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కాస్త నీళ్ళు లేదాకా పక్కన పెట్టుకోవాలి. బాగా కడుక్కోవాలి, ఇసుకుంటుంది. ఏకలు తోకలు తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి మెత్తళ్ళు. వీటిని చిన్న చేప కూడా అంటారు ఫ్రెండ్స్. మేమైతే మెత్తళ్ళు అంటాము. మీ సైడ్ ఎట్లా అంటారో తెలియదు కానీ మీకల్లి మేమైతే మెత్తళ్ళు అంటాము. ఇట్లా చిన్న చేప కూడా అనొచ్చు. చూడండి కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది కదా, కొంచెం కలర్ చూడండి చక్కగా చేంజ్ అయిపోయింది. ఇంకొక నిమిషం ఉంటే తీసేసాను. సిమ్లో పెట్టుకొని ఇలా తీసేసుకోవాలి. చూడండి కలర్ చక్కగా ఎర్రగా బాగా మగ్గాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. చూడండి కలర్ ఎంత చక్కగా ఎంత బాగున్నాయి. అట్లా కలర్ వేసి పక్కన పెట్టుకొని అదే నూనెలో వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం వేగేటట్టు, కొంచెం కలరు చేంజ్ అయ్యేటట్టు 5 నిమిషాలు ఒక్క నిమిషం కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు ఇలా
అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం చేంజ్ అవుతుందిగా టమాటాలు 4 పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి. టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. కొంచెం 5 నిమిషాలు ఇది కూడా కొంచెం అట్లా ఒక 5 నిమిషాలు మాకు కొంచెం మగ్గనివ్వాలి. వేసేసాము కదా, 2 నిమిషాలు కొంచెం మగ్గింది కదా. వేసేసిన కొద్దిసేపటికి వంకాయలు మనం ఉప్పు నీళ్ళల్లో నానేసుకున్నాంగా, కడుకు ఉప్పు నీళ్ళలో శుభ్రంగా ఇలా తీసి ఇలా వేసుకోవాలి. వంకాయలు కూడా ఇలా తీసి ఇలా వేసుకోవాలి. వేసేసుకున్నాక ఇది ఇలా కలుపుకోవాలి బాగా. వంకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. వేసాక కలుపుకున్నాక ఒక స్పూను పసుపు వేసుకోవాలి. స్పూన్ బట్టి పెంచుతుంది. ఒక స్పూను పసుపు, తగినంత ఉప్పు, మనకు సరిపోయేంత 2 స్పూన్లు ఉప్పు వేసాక ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలిసేటట్టుగా అన్నీ చక్కగా కలుపుకోవాలి. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ నొక్కండి. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఫస్ట్ కానించి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, అర్థమైద్ది. ఫస్టే చూసి బాగోలేదు అనుకోమాకండి ఫ్రెండ్స్, చివరి దాకా చూడండి. చూసి బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే మళ్ళీ నలుగురికి వెళ్తారు ఫ్రెండ్స్. మేము చేయగానే కూడా వెంటనే వస్తుంది మీకు, మేము పెట్టగానే చేయగానే వెంటనే మీకు వచ్చేస్తుంది. ఇట్లా 15 నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి. చూడండి, ఇందాక మనం కర్రీ ఎక్కువసేపు మగ్గాలన్నా ఎలా మగ్గేసింది. చూడండి, బాగా మెత్తగా మగ్గేసింది, చక్కగా ఉడికిపోతుంది. కొంచెం ముందు ఉడకాల్సింది. దీంట్లో మనం ఆ మెత్తలు తీసుకున్నాక ఆ మెత్తలు ఇలా వేసుకోవాలి. ఇలా మెత్తలు మరి మెత్త ఉడికితే మెత్తగా ఉంటుంది. కొంచెం సేపు ఉడికితే కొంచెం నోటికి మెత్త బాగా తగులుతుంది. ఇలా దీంట్లో కొంచెం ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అల్లం పేస్ట్ ఒక 1/2 స్పూను, ఎక్కువ కూడా కాదు, 1/2 స్పూనే, ఇంకా 1/2 స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి బాగా. ఇది కొంచెం సేపు పచ్చి వాసన పోయేటట్టు అల్లం పేస్ట్ కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేటట్టు. చూడండి, ఇట్లాగా బాగా ఉడికేసింది కదా. ఇలా చక్కగా చూడండి అంత బాగా ఉడికిందో. దీంట్లో ఇంక ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం వేసుకోవాలి.
2 స్పూన్లు కారం, 2 స్పూన్లు వేసుకోవాలి. దీనికైతే ఖచ్చితంగా 2 స్పూన్లు వేసుకోవాలి. చక్కగా 2 స్పూన్లు వేసుకుంటే టేస్ట్ వచ్చింది. ఇలా చక్కగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో. కలర్ చేంజ్ అయ్యాక వంకాయలు చక్కగా మెత్తళ్ళు చక్కగా తయారైపోయింది. ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చుకొని కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే. చక్కగా అయిపోయింది. మా ఛానల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి పక్కన. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే ఎలా చేశాను ఏందని విధానం చక్కగా మీకు అర్థమైపోయింది. నీట్గా నిదానంగా చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి ఆదరించండి ఫ్రెండ్స్. ఇంకా 2 నిమిషాలు ఉన్నాక కాస్త మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయినాక బౌల్లో తీసుకోవాలి. ఇలా చక్కగా బౌల్లో తీసేసుకొని ఇలా చూడండి ఫ్రెండ్స్, అంత చక్కగా 20 నిమిషాలలో చక్కగా వంకాయలు, మెత్తళ్ళు, టమాటాలు చక్కగా బాగా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అంత చక్కగా చూడండి. దీన్ని ఇలా గార్నిష్ని ఇలా చేసుకోవడం సూపర్ ఫ్రెండ్స్. అంత చక్కగా అంత బాగా కుదిరింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.